మీ కాలేయం నిండు నూరేలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ అలవాట్లు చేసుకోవాల్సిందే. ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారు ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఫ్యాటీ లివర్ ఉన్నవారు జీర్ణక్రియ సంబంధించిన సమస్యలు కలిగి ఉంటారు. కడుపులో గ్యాస్ ఏర్పడటం, నిరంతరం అసిడిటీ వంటి సమస్యలు ఉంటాయి. ఫ్యాటీ లివర్ సమస్య ఎదుర్కొనే మార్గాలను తెలుసుకుందాం. కాలేయంలో కొవ్వు పేరుకోవడానికి ఫ్యాటీ లివర్ అంటారు. మనం తీసుకునే ఆహారం ద్వారా శరీరంలో చేరుకున్న కొవ్వు వివిధ అవయవాల్లో నిక్షిప్తి కావడంతో దాని సాధారణ ప్రక్రియ. కానీ కాలేయంలో చాలా కొవ్వు పేరుకోవడం ప్రారంభించినప్పుడు దాని పనితీరుని దెబ్బతింటుంది. దీనివల్ల ఆహారం జీర్ణమయ్యే పనిని కాలేయం సరిగ్గా చేయలేకపోతుంది. కాలేయం ప్రధానంగా ఆహారం నుంచి పొందిన రసం నుండి శక్తిని ఉత్పత్తి చేయడానికి పనిచేస్తుంది. దీనితో పాటు ఇది రక్త శుద్ధీకరణ సంబంధించిన ముఖ్యమైన పనిని చేస్తుంది. కానీ ఎప్పుడైతే కాలేయం మీద అధిక కొవ్వు పేరుకుందో అది శక్తి ఉత్పత్తి చేసే పనిని సరిగ్గా చేయలేకపోతుంది. దీనివల్ల ఫ్యాటీ లివర్ ఉన్నవాళ్ళు చాలా త్వరగా అలసిపోతారు. కొవ్వు కాలేయంలో 2 రకాలు ఉన్నాయి. ఫ్యాటీ లివర్ సమస్యలు ప్రధానంగా 2 రకాలు. వీటిలో ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్య ఉంటుంది. రెగ్యులర్ గా ఆల్కహాల్ తీసుకునే వారిలో ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్య కనిపిస్తుంది. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్య ఎక్కువ మందిలో కనిపిస్తుంది. హైపర్ టెన్షన్, షుగర్ మొదలైన సమస్యలు ఉన్న వ్యక్తులు ఈ సమస్యలకు ఉండవచ్చు. ఫ్యాటీ లివర్ లక్షణాలు. ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారు తరచుగా కడుపు నొప్పితో బాధపడుతుంటారు. వీరికి కడుపులో నాభి భాగంలో నొప్పి ఉంటుంది. ఫ్యాటీ లివర్ ఉన్నవారు కడుపులో వాపు సమస్య ఉంటుంది. కడుపులో భారం, దృఢత్వం సమస్య ఉంటుంది. ఫ్యాటీ లివర్ కారణంగా చర్మం, కళ్ళు యొక్క రంగు పసుపు రంగుగా పెంచుతుంది. ఈ వ్యక్తులు తన బరువు తగ్గినట్లు కూడా భావించవచ్చు. సరైన ఆహారంతో ఫ్యాటీ లివర్ సమస్యను అదుపులో ఉంచుకోవచ్చు. సమస్య మరింత తీవ్రంగా ఉంటే డాక్టర్ BW ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు మందులు ఇవ్వగలరు. చురుకైన జీవనశైలి కూడా ఈ ఫ్యాటీ లివర్ విధాన్ని నియంత్రించవచ్చు. భోజనం చేసేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి. ఉదయాన్నే గోరువెచ్చటి నీటిలో యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవడం వల్ల మీ లివర్ నుండి టాక్సిక్ ని తొలగించవచ్చు. పండ్లు, కూరగాయలు పుష్కలంగా తినండి. ఇలా 1 వారం పాటు ట్రై చేసి చూడండి. తేడా మీకే తెలుస్తుంది. మీరు చాలా తేలిగ్గా భావిస్తారు. నల్ల ఉప్పు, జీలకర్ర పొడి, కాయగూరలు, సలాడ్ తినండి. మీరు మైదా, డీప్ ఫ్రై ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవడమే మంచిది. ఎందుకంటే తెల్లటి పిండితో తయారు చేసిన నూనెలో వేయించిన ఈ ఆహారాలు కాలేయానికి, ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. దీన్ని హాని కలిగిస్తుంది. ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడేవారు కాలేయం బలహీనంగా ఉంటుంది. మధ్యాహ్న భోజనాల్లో పెరుగు, రాత్రి భోజనంలో పుదీనా లేదా తాజాగా చేసిన పచ్చి కొత్తిమీర చట్నీ ఉపయోగించండి. ఇవి బాగా జీర్ణం అవుతాయి. శరీరంలో టాక్సిక్ పెరగకుండా నియంత్రిస్తుంది. ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడేవారు మద్యానికి దూరంగా ఉండాలి. అలాగే డిన్నర్ అంటే రాత్రి పడుకునే ముందు కనీసం 2-3 గంటల ముందు డిన్నర్ చేయాల్సి ఉంటుంది.